బెజవాడలో ఫర్నిచర్ సంస్థలకి బోల్డంత పని. ఎందుకంటే దాదాపు 2.5-3 లక్షల కుటుంబాలలో మంచాలు, కుర్చీలు, దివాన్లు, ఇట్లాగా చెక్క సామాన్లు సర్వనాశనమైనవి, పరుపులు అన్నీ సర్వనాశనమైనవి, ఫర్నిచర్ సర్వనాశనమైనవి. దాదాపు 2-3 లక్షల కుటుంబాలకు సంబంధించి ఎదురవుతున్నట్టు నేను మొన్న మధ్యన కూడా ప్రస్తావించాను. ఇప్పుడు అన్ని ఇళ్లలో బయటపడేస్తున్నటువంటి చూస్తే అది అర్థమవుతుంది, కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు కావాల్సింది ప్రభుత్వం సీరియస్ ఎఫర్ట్ పెట్టాల్సినటువంటి సందర్భం. ఆయా ఫర్నిచర్ సంస్థలతో కూడా చంద్రబాబు గారు ఒకసారి కూర్చుని మాట్లాడితే బాగుంటుంది. త్వరగా తక్కువకి అందుబాటులో తెచ్చేటటువంటిది. ఇప్పుడు ఆయన ఇన్సూరెన్స్ కంపెనీల వాళ్ళందరితో మాట్లాడేటప్పటికి ఏకంగా సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఒక పెద్ద డ్రైవే చేస్తున్నారు. అట్లాంటిదే ఫర్నిచర్ సంస్థలు కనుక పెడితే ఉపయోగపడుతుంది. లేదా ఇంతకే అమ్మండి అని చెప్పి ఆదేశిస్తే ఆ రేట్లో ఏమైనా తీసుకుంటారేమో. ముందైతే ఫర్నిచర్ అంతా సర్వనాశనం అయిపోయినటువంటి పరిస్థితి. కొత్తగా కొనుక్కోవాల్సింది ప్రతి ఒక్కటి కూడా ఆ దశలో ఇప్పుడు ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి దశలో ఇతర ప్రాంతాల నుంచి కూడా ఫర్నిచర్ని విజయవాడకి తీసుకొచ్చి పెట్టుకుంటే సరిపోతుంది.